హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలా చెప్పి చాలా రోజులు అయిపోయింది. నేను 1-2 డేస్ హాలిడే తీసుకుందాను అనుకున్నాను. ఆల్మోస్ట్ 10 డేస్ అయిపోయింది. నేను షాక్ అయిపోయాను అనమాట. ఇలాంటి బ్లింక్ చేసే లోపల 10 డేస్ అయిపోయా అన్నట్టు అయిపోయింది. సారీ అండ్ ఈ రోజు నుంచి రెగ్యులర్గా వ్లాగ్స్ వచ్చేస్తాయి. అండ్ మన వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. మీ అందరికీ తెలిసిందే, ఇది అగారో స్టాండ్ మిక్సర్. ఇంట్లో స్టాండ్ మిక్సర్ చాలా చాలా యూస్ఫుల్. మెయిన్గా మీరు చపాతీ రోటీ లాంటివి తిందాం అనుకుంటే డో ప్రిపేర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇంకా దీనికి ఇంకో 2 అటాచ్మెంట్స్ ఉంటాయి, మొత్తం 3 అటాచ్మెంట్స్ ఉంటాయి అన్నమాట. వాటితోటి మనం బేకింగ్లోని వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఎక్కువగా ఈ డో హుక్కే యూజ్ చేస్తాను. అండ్ ఇప్పుడు యూట్యూబ్లో కొత్తగా వ్యూ ప్రోడక్ట్స్ అని మీకు కనిపిస్తుంటుంది ఎక్కువ వీడియోస్లోని. సో కొత్త ఒక ఆప్షన్ పెట్టారనమాట. మరి నాకు కొత్తగా వచ్చిందో నాకు ఐడియా లేదు, కానీ మన ప్రోడక్ట్స్వి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి అండ్ అక్కడ ట్యాగ్ కూడా చేస్తాను. సో ఈజీగా మీకు కావాలి అనుకుంటే ఒకసారి చెక్అవుట్ చేయాలి అనుకుంటే యూ క్యాన్ చెక్ ఇట్ అవుట్ అనమాట. అండ్ కిచెన్ ఒక చిటికలో అలా నీట్గా అయిపోతే ఎంత బాగుంటుంది కదా. కానీ అలా అవ్వలేదు. బోల్డ్ అంతసేపు పని చేసిన తర్వాత కొంచెం రూపు వచ్చింది ఇప్పుడు కిచెన్. వ్లాగ్స్ మెయిన్గా ఏంటంటే మనం మర్చిపోయాం అనుకోండి, అంటే మధ్యలో బ్రేక్ తీసుకున్నాం అనుకోండి ఏదైనా విషయం అయ్యి, మనకి ఇంకా వ్లాగ్ అంటే ఏం చేయాలో అస్సలు అర్థం కాదు. అండ్ ఎన్ని బట్టలు అయిపోతాయో అసలు. చెప్పాను కదా పనమ్మాయి రావట్లేదు చాలా రోజుల నుంచి అని చెప్పి. ఒక 2-3 రోజులు మడత పెట్టకపోతే ఇంకా లోపల ఉన్న బట్టలన్నీ బయటే ఉంటాయి. అండ్ ఇలా చిన్నపిల్లలు ఉంటే ఇంకా ఇంకా చాలా ఎక్స్ట్రా బట్టలు అయిపోతాయి కదా. సో ఇక్కడ వచ్చేస్తే చాలా వరకు మడత పెట్టాను, అవన్నీ సార్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఆ చైర్ నిండా బట్టలు ఉన్నాయి, అవి నాకు ఇంక ఓపిక లాగా పక్కన పెట్టేశాను. సో చూడాలి మెల్లిగా ఇంకా అవి కూడా సర్దుకోవాలి. సో ముందు వీడు ఉన్నప్పుడు మొత్తం పీకేద్దాం ఇసిరేద్దాం అని ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటాడు, ఎప్పుడు దొరుకుతుందా అని. ఎలాగో వాడికి ఇది ఎవరిది అదెవరిది అని చెప్పి వాడికి అందరివి తెలుసు. ఎప్పుడైనా ఎక్కడైనా ఆరబెట్టినప్పుడు అలా చూసినప్పుడు కూడా వాడు ఇది మమ్మీ, ఇది నాన్న, ఇది అక్క, నాది నాది అండు ఇలా చూపిస్తాడు. అదే చెప్తున్నాడు, వాడి ప్యాంట్ వచ్చినప్పుడు వాడి ప్యాంట్ చూపిస్తున్నాడు. అండ్ బ్లాగ్స్ విషయం చెప్తున్నాను కదా, అస్సలు అర్థం కాదండి ఏం వీడియోస్ తీయాలో. అంటే ఏది కెమెరా పెడదాం అనుకున్నా కూడా దీనికి ఎవరు చేస్తారు, ఇందులో ఏముంది అన్నట్టు అనిపిస్తుంటుంది. ఈ బ్లాగ్ వరకు అయితే చాలా కాన్షియస్గా పర్లేదు, బ్లాగ్ అంటే డే ఇన్ మై లైఫ్ అని టైటిల్లోనే పెడుతున్నాం కదా, మీ లైఫ్లో ఏం జరుగుతుందో డేలో ఏం జరుగుతుందో అది చూపించడమే. లెట్ ఇట్ బి, ఏం జరుగుతుందో అదే చూపించు అని చాలా కాన్షియస్గా వీడియో తీశాను. ఇంకొకటి, వీడు కెమెరా కనిపించగానే పట్టుకొని పారిపోతున్నాడు అండ్ ఏవేవో నొక్కేస్తున్నాడు. ఇప్పటికీ 2 మెమరీ కార్డ్స్ క్రాష్ అయిపోయాయి. నాకు అదొక తలనొప్పి అయిపోయింది. వాడికి కెమెరా అన్వి అప్పుడు చాలా స్ట్రిక్ట్ ఉండేదాన్ని అన్న విషయం నాకు ఇప్పుడే అర్థమవుతుంది. అన్వి అసలు ఎప్పుడు కెమెరా పట్టుకొని పారిపోవడం కానీ అలా ఏం చేసేది కాదు. వీడు బాబోయ్ అసలు ఎంత ఆపుతున్నా కూడా ఇంకప్పుడు గోలకి ఎప్పుడైనా 1-2 సార్లు ఇచ్చాను అంతే. వాడేమో అదేదో బొమ్మ అన్నట్టు పట్టుకెళ్ళిపోతున్నాడు, అన్ని నొక్కేస్తున్నాడు, కిందేసి బాధేస్తున్నాడు. నా దగ్గర ఇప్పుడు అన్ని డబ్బులు కూడా రావట్లేదు, కెమెరాలు అన్ని ఫాస్ట్గా టకటక కొనేయడానికి. అండ్ ఇలా అన్ని వాడికి మెయిన్ ఇష్టమైంది మీ అందరికీ తెలిసినట్టు మిక్సీ జార్లు, ఇంటి నిండా మిక్సీ జార్లు, కుక్కర్లు అవన్నీ ఉన్నాయి. అలా కెమెరా దాచి అదేదో సీసీ కెమెరా లాగా, సీక్రెట్ కెమెరా లాగా దాచి పట్టుకెళ్లాల్సి వస్తుంది, వాడాల్సి వస్తుంది. అందుకు కూడా వీడియోస్ తీయడానికి మూడు ఉత్సాహం పోతున్నాయి అన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేస్తే మేము రెడీ అవుతున్నాం, టెంపుల్కి వెళ్దామని చెప్పి. ఎవ్రీడే టెంపుల్కి వెళ్తున్నాను. మ్యాక్సిమం ఎప్పుడు మిస్ చేయలేదు లాస్ట్ మంత్ అంతా కూడా. ఇప్పుడు అప్పుడప్పుడు మిస్ అవుతున్నా, మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను అన్నమాట వెళ్ళడానికి. అండ్ ఇంట్లో పిల్లలు ఉంటే అన్నీ మాయమైపోతూ ఉంటాయి, కిచెన్లో ఏమైనా చేద్దామంటే మాయమైపోతాయి ఇక్కడ కూడా. అందుకే వాటి ప్యాంట్ తోటి నేను పౌడర్ రాసుకున్నాను, చూసారు కదా. మ్యాక్ కాంపాక్ట్ ఎంత బాగుంటుందో అసలు. మీరు ఏదైనా 1-2 ప్రోడక్ట్స్ మీదే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే యూ కెన్ చెక్ మ్యాక్ అండి, చాలా బాగుంటుంది. లాగా కొంచెం నా కాంప్లెక్షన్కి దగ్గరలో ఉంటే మీకు 45. ఎప్పుడైనా ఇది కొంచెం కాస్ట్లీ కదా, అందుకని చెప్పి ఆన్లైన్లో కాకుండా వెళ్ళి తీసుకుంటే ఒకసారి ఫస్ట్ టైం బెటర్. మనకి అందులో చాలా ఈజీగా ఉంటాయి మ్యాక్స్లో. N45, 47, 42 అలా నెంబర్స్ ఉంటాయి. సో దాంతోనే ఆ నెంబర్ తోటి అన్ని ప్రోడక్ట్స్ మనకి మ్యాచ్ అయిపోతాయి అనమాట. నాది 45, దాని లింక్ ఇస్తా, ప్రోడక్ట్ కూడా ట్యాగ్ చేయడానికి ట్రై చేస్తాను. సో అప్పుడు ఒకసారి ఫస్ట్ టైం మాత్రం మన కాంప్లెక్షన్కి సరిపోయినట్టు చెక్ చేసుకోవాలి, వాళ్ళు చూసిస్తారు. అప్పుడు మనం అక్కడ చెక్ చేసుకొని తీసుకుంటే బెటర్, చాలా బాగుంటుంది. కొంచెం
మంచిగా అనిపిస్తుంది అనమాట. అండ్ వీడిని కూడా రెడీ చేశాను. వీడి కోసం కొన్ని బట్టలు తీసుకున్నాను, కొన్ని మీషోలో, కొన్ని అమెజాన్లో అలాగా. ఈ స్వెటర్ అన్నీ కూడా ఈసారి అన్ని వాడివి మంచిగా బాగా వచ్చాయి. సో ఈ స్వెటర్ జిప్ ఉన్న స్వెటర్ దొరకడానికి ఎంత కష్టపడ్డానంటే, అన్నీ మీద నుంచి వేసే టీషర్ట్ లాంటి జిప్ లేకుండా షర్ట్ లాంటివే దొరికాయి. ఇలాగా జిప్ ఉన్నది కావాలని చెప్పి వెతికి వెతికి తీసుకుంటే ఇంకా బ్లాక్ ఒక్కటే దొరికింది. నార్మల్గా పిల్లలకి మనం కలర్ఫుల్గా వేయడానికి ట్రై చేస్తాం కదా, బట్ ఈ మోడల్లో కావాలని చెప్పి ఇంక ఇది తీసుకున్నాను. క్యాప్ పెట్టుకోవడానికి అస్సలు ఇష్టపడరు పిల్లలు. మా పిల్లలైనా మీ పిల్లలు కూడా అనేది చెప్పండి. బయట చూస్తూ ఉంటాను కదా, అందరూ మంచిగా క్యాప్స్ అన్ని పెట్టుకుంటారు, వీడు మాత్రం అస్సలు క్యాప్ పెట్టుకోవడానికి ఇష్టపడ్డు చిన్నప్పటి నుంచి. అండ్ మీ అందరికీ ఉమ్మాలు ఇచ్చేస్తున్నాడు. కొత్తగా నేర్చుకున్నాడు అనమాట, అందుకే అడగడమే ఆలస్యం అన్నట్టు రెడీ కొంటున్నాడు. అండ్ మన క్యారియర్ కూడా వేసుకుంటున్నా, బట్ ఎక్కువ యూస్ చేయట్లేదు. ఇప్పుడు కొంచెం ట్రై చేస్తున్నాడు అనమాట ఎక్కువ దూరం అయినా నడడానికి. ఇంట్లో అయితే రోజంతా నడుస్తూనే ఉంటాడు, బయటికి వెళ్ళినప్పుడు ఎత్తుకోమంటాడు. బట్ అలా అలా మెల్లిగా ఇంకా మానిపించాలి, 2 years అయిపోతున్నాయి కాబట్టి. అండ్ ఇవి కూడా తీసుకున్నాను ఆన్లైన్లోనే, ఎంత బాగున్నాయో. 2 sets అన్నమాట, అవి ప్యాక్ ఆఫ్ 2 వచ్చాయి. క్వాలిటీ కూడా బాగుంది అండ్ చాలా లైట్ వెయిట్ ఉంది, కాబట్టి వాళ్ళు వేసుకొని తిరగడానికి ఈజీగా ఉంటుంది. రెడ్ ఏమో బయటికి, ఎల్లో ఏమో ఇంట్లోకి పెట్టుకున్నాడు. అలా మనం వెళ్దాం టెంపుల్కి. అండ్ ఇక్కడ ఈరోజు నార్మల్ వీక్లీ మార్కెట్ ఉంటుంది కదా, ఆ మార్కెట్ ఉంది. ఎంత మంచి మంచి వెజిటేబుల్స్ వస్తున్నాయంటే ముచ్చట వచ్చేస్తుంది. అంటే బాగా అనిపిస్తుంది. మెయిన్గా మనకి ఏమంటారు, రెడ్ కలర్ మిరపకాయలు, దాని తర్వాత స్వీట్ పొటాటోస్, కందికాయలు, గ్రీన్ పీస్, అలా చాలా వరకు మంచి మంచి వస్తున్నాయి. అండ్ అక్కడ కొంచెం రష్ ఉంది కదా, అప్పుడు ఇంకెత్తుకోమంటే ఇంకా వాడిని పట్టుకొని క్యాప్ వేద్దామని ట్రై చేస్తున్నాను, ఒప్పుకోవట్లేదు. సో మనం అయితే జిహెచ్ దగ్గరికి వెళ్ళి దండం పెట్టేసుకుందాం. సో ఇక్కడికి వచ్చిన వెంటనే అక్కడ చిన్న బాబు కనిపించాడు. వాడు ఎంత హ్యాపీ అయిపోయాడంటే, అప్పుడు అనిపిస్తుంది వీడు ఒక 1 or 2 hours కోసం వెళ్తాడేమో స్కూల్కి, స్కూల్ అంటే లైక్ ప్లే గ్రూప్కి వెళ్తాడేమో, ఎక్కువ హ్యాపీ అయిపోతున్నాడు అనిపించింది. ఇవన్నీ ఇక్కడ మంచి వింటర్ వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి. బోల్డెన్ తీసుకున్నాను, ఇంటికి వెళ్ళాక చూపిస్తా ఏమేమి తీసుకున్నానని. సో మీరు ఏమేమి చేస్తారా కొత్తగా ఈ వీటితోటి, ఇప్పుడే దొరికే వాటితోటి? నేను వీడికి చాలా ఇష్టం అన్నమాట, వైభవ్కి శనక్కాయలు. సో అక్కడే కనిపించిన వెంటనే కుక్కర్ అన్నాడు. ఇంటికి వచ్చి కుక్కర్లో పెట్టేసి ఇంకా ఫాస్ట్గా ఒక 10 minutes లాగా నానబెడితే బెటర్ కదా. అండ్ అది చేద్దాము. ఈ లోపల పాస్తా గురించి చూసేద్దాం. సో మీరు ఎవరైనా పాస్తా కొనుక్కుందాం అనుకుంటే యూ కెన్ చెక్అవుట్ దిస్ పెన్నీ పాస్తా అండి, ఫ్రమ్ ది బ్రాండ్ డిసానో పెన్నీ పాస్తా. ఇది మనకి ఆన్లైన్ ఆఫ్లైన్ అన్నిటిలోనే దొరుకుతుంది. సో అమెజాన్ లింక్ నేను ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా, అండ్ ఇక్కడ కూడా ప్రోడక్ట్లో కూడా ట్యాగ్ చేస్తాను. సో ఈ డిసానో పాస్తా బాగుంటుంది. ఇంట్లో ఉంటే మనకి ఎప్పుడు క్విక్గా కావాలి అనుకుంటే రకరకాల రెసిపీస్ అనేవి ట్రై చేసుకోవచ్చు. సో పెన్నీ పాస్తా అనేది ఈ షేప్లో ఉంటుంది. అండ్ బ్యాక్ టు అవర్ శనక్కాయలు. సో ఒక 10 minutes లాగా కొంచెం నానబెడితే దాని మీద ఉన్న మట్టి అంతా కూడా పోద్ది అండ్ ఇంకొంచెం ఈజీగా అయిపోద్ది. బట్ వీడు అస్సలు ఒప్పుకోవట్లేదు అని చెప్పి ఇంకా కడిగేసి కొంచెం సాల్ట్ వేసి కుక్కర్లో పెట్టేద్దాం. ఈ సీజన్లో దొరికే వెజిటబుల్స్ అన్నీ పిల్లలకి తినిపించడం కూడా కొంచెం ఈజీ అవుతుంది. ఇప్పుడు మంచివి దొరికితే అండ్ అన్నీ కూడా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సో ఫ్రిడ్జ్ అంతా మంచిగా అన్ని రకాలు ఉండి ఫుల్గా ఉంటే మంచిగా అనిపిస్తుంది. జస్ట్ కొంచెం అటు ఇటు చేసి ఆ మట్టి అంతా పోగొట్టడానికి ట్రై చేస్తున్నాను అంతే. కందికాయలు దొరుకుతాయా మీ ఏరియాలోని? ఇక్కడైతే దొరుకుతాయి బాగానే. సో కందికట్టు అన్ని రకరకాలు చేసుకోవచ్చు వాటితో కూడా. సో కందికాయలు ఫస్ట్ టైం తీసుకొచ్చాను ఈరోజు. ఫస్ట్ టైం అంటే ఈ సీజన్లో, ఈ సంవత్సరం. అండ్ అయిపోయింది మన డిసెంబర్ కూడా. చూస్తూ ఉండగానే 10 రోజులు అయిపోయింది. ఇంకొక 20 daysలో, అందులో క్రిస్మస్ నుంచి ఇంకా హాలిడే మూడ్లోకి వచ్చేస్తారు అందరూ కూడా. హాలిడేస్ ఇస్తారు స్కూల్లో ఒక 2 days, తర్వాత న్యూ ఇయర్, తర్వాత పెద్ద పండుగ, అన్ని ఇంకా మళ్ళీ ఫుల్ బిజీ అనమాట అందరూ. అండ్ ఇక్కడ వచ్చేస్తే నేను డిన్నర్ కోసం అని చెప్పి ఉప్పిండి చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈ లోపల ఈ శనక్కాయలు కూడా పెట్టేసా. ఒక 3 విజిల్స్ పెడితే సరిపోతుంది. తర్వాత వీడి కోసం కొత్తవి ఒక 2 ఫీడింగ్ బాటిల్స్ తీసుకున్నాను. ఇంత పెద్ద అయిపోయిన తర్వాత ఎందుకు అనిపించింది, కానీ పాతవి అయిపోయినట్టు అనిపించింది. వాడు మెయిన్గా పడుకున్నప్పుడు లేచిన తర్వాత పాలు తాగుతాడనమాట వీటిల్లో. ఆ కంఫర్ట్ పోకుండా ఉండడానికి ఇంకా మెల్లిమెల్లిగా మాన్తాడులే అన్నట్టు మళ్ళీ ఒక 2 తీసుకొని అవన్నీ మంచిగా కడిగేసి బాయిల్ చేసేస్తున్నాను. ఈ ఇడ్లీ కుక్కర్ ఇడ్లీ
కడాయి ఉంది కదా, అది దీనికి మాత్రం నాకు చాలా చాలా బాగా యూజ్ అయింది. లైక్ 2 ఇయర్స్ నుండి ఎవ్రీ డే వాడుతున్నా. అండ్ ఉప్పిండి రెసిపీ చాలా రోజుల నుంచి చూపించలేదు కదా, సో క్విక్గా చూసేద్దాం. సో ఫస్ట్ కడాయిలో ఆయిల్ పెట్టుకోవాలి. అండ్ ఉప్పిండికి మనం ఉప్పుడు పిండి అని చాలామంది అంటారు, అలా చాలా రకాల పేర్లతో చెప్తూ ఉంటారు. బేసిక్గా ఇది రైస్ రవ్వతో చేస్తే క్విక్ బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్ రెసిపీ అండి. దీనికి అల్యూమినియం కడాయిలో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఐరన్ది కన్నా కూడా అల్యూమినియం దాంట్లో చేసుకుంటే మనకి కింద ఒక క్రిస్పీ లేయర్ లాగా వస్తుంది. లాస్ట్లో చూపిస్తాను. అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. కొన్ని రెసిపీస్ వీటిల్లోనే చేస్తే బాగుంటుంది అప్పుడప్పుడు, కాబట్టి పర్లేదు, మరీ అంత స్ట్రిక్ట్ కూడా అయిపోక్కర్లేదు. ఇట్స్ ఓకే. స్టీల్ వాటిలో వీటిలో చేస్తే అంత టేస్టీగా అయితే రాదు. నేను చాలాసార్లు ట్రై చేసిన తర్వాతే చెప్తున్నా. సో ఇది ఒకటి ఉంటుంది నా దగ్గర కడాయి, ఎక్కువగా వాడను. కాకపోతే కొన్ని రెసిపీస్ ఉంటాయి కదా, మెయిన్గా కాలీఫ్లవర్ చేసినప్పుడు కానీ, లేకపోతే ఈ ఉప్పిండి చేసినప్పుడు కానీ ఇది యూస్ చేస్తూ ఉంటా. దీనికోసం ఆయిల్ వేసుకోవాలి, అందులో తాలింపు పెట్టుకోవాలి. ఆవాలు, మినపప్పు, జీలకర్ర, తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, అదేంటిది అల్లం వేసేసి కొంచెం ఇంగు కూడా వేసుకోవాలి. వేసేసి అవన్నీ తాలింపు ఫ్రై అయిన తర్వాత అందులో వాటర్ వేసుకోవాలి. అండ్ అందులో పెసరపప్పు వేసిన తర్వాత సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని బాయిల్ అయిన తర్వాత మనం రైస్ రవ్వ అని దొరుకుతుంది కదా, ఆ రైస్ రవ్వ వేసేసుకొని బాగా కుక్ అవ్వనివ్వాలి. అంతే, ఒక 20 మినిట్స్ లాగా మనం పెట్టుకుంటే మనకి యమ్మీ టిఫిన్ రెడీ అయిపోద్ది. 1 పాట్ రెసిపీ లాగా చాలా క్విక్గా అయిపోద్ది అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మెయిన్గా శ్రీకాకుళం సైడ్, వైజాగ్ సైడ్ ఉన్న వాళ్ళకి ఈ ఉప్పిడి పిండి చాలా బాగా తెలుసు. మనం రైస్ రవ్వ వాడుకోవద్దు అనుకుంటే దలియాతో కూడా చేసుకోవచ్చు. దీని అంత టేస్టీగా ఉండకపోయినా రీజనబుల్లీ గుడ్డే ఉంటుంది. ఈ మధ్య నేను నా ముందైతే ఇలా ప్యాకెట్ నుంచి డైరెక్ట్గా వేసేదాన్ని. ఈ మధ్యన అదేదో వీడియో చూసాను అన్నాను కదా, రైస్లో అదేదో బోరాక్ పౌడర్ లాంటిది ఏదేదో కలుపుతారని చెప్పి, ఇంకా అందులోనే కలుపుతున్నారంటే ఇందులో ఏమేమి కలుపుతున్నారో అన్నట్టు ఇవి కూడా వాష్ చేయడం మొదలుపెట్టాను. బియ్యం పిండులు తప్ప అన్ని ఆల్మోస్ట్ కడిగేస్తున్నాను. సో మీరు ఎవరైనా వేసేస్తారా, లేకపోతే కంపల్సరీగా ముందు నుంచే కడిగారా వారా అనేది షేర్ చేయండి. కడిగిన తర్వాత డిఫరెన్స్ ఏం తెలియలేదు, కానీ కొంచెం మనశ్శాంతిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. నేను ఏమేమి తీసుకొచ్చానో చూపిస్తానన్నాను కదా. సో ఈ పెద్ద వంకాయలు ఎంత యమ్మీ ఉంటాయి కదా అసలు. ఆ పెద్ద వంకాయ ఒకటి, బ్రాకలీ ఒకటి, కందికాయలు, గ్రీన్ పీస్ని ఏమంటాం తెలుగులో మర్చిపోయానండి, బఠానీలు. అండ్ ఈ కందికాయలు ఒలుస్తున్నప్పుడు నాకు ఐడియా వచ్చింది, ఉప్పిండిలో ఇవి వేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో పోపులోనే మనం కొన్ని వేస్తుంటే అయ్యేది, నాకు అప్పుడు ఐడియా రాలేదు, అందుకని చెప్పి ఇప్పుడు కొన్ని వేద్దాం. అండ్ ఈ పెద్ద వంకాయ, దీంతో వంకాయ పచ్చడి చేసుకోవచ్చు, చక్రాలు చేసుకోవచ్చు, అలా బోల్డ్ అని చేసుకోవచ్చు. చాలా చాలా యమ్ ఉంటుంది. సో బాయిల్ అయిన తర్వాత సాల్ట్ అది ఒకసారి చెక్ చేసేసుకొని మనం ఈ నూకని ఇందులో వేసేసుకోవడమే. నార్మల్గా అయితే 1:3 రేషియోలో వేస్తారు అనుకుంటా వాటర్, బట్ అలా నాకు తెలియదు. కానీ ఇలా నూకేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ లాగా వాటర్ పైన ఉంటే సరిపోద్ది, అది కుక్ అవ్వడానికి సరిపోద్ది అన్నమాట. సో అలా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. అలా కలిపేసి మొత్తం వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోద్ది కాసేపటికి, అది మొత్తం సోప్ కూడా అయిపోద్ది, ఏదో ఒకటి కుక్ అయిపోద్ది. దాని తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మంచిగా ఒక 20 to 30 మినిట్స్ లాగా ఉంచుకుంటే బాగుంటుంది. దీని మీద ఇస్తరాకు వేసి దాని మీద బొగ్గులు పెట్టి కూడా చేస్తారు. అప్పుడు కింద ఎలా లేయర్ వస్తుందో మీద కూడా మనకి అచ్చు వస్తుంది, అది చాలా బాగుంటుంది. కానీ మన దగ్గర ఇస్తరాకు లేదు, బొగ్గులు లేవు, కాబట్టి మనం ఇలా అడ్జస్ట్ అయిపోతాం. కార్తీక మాసంలో మెయిన్గా చేసుకుంటారు ఎక్కువగా. సో అప్పుడు ఐడియా వచ్చింది అన్నాను కదా, అందుకని కొన్ని కందికాయలు తీసుకొచ్చి అవి వేస్తున్నాను ఊరికే సరదా. అండ్ దాని తర్వాత టమాటో కర్రీ కూడా చేశాను. అండ్ ఈరోజు అయితే వ్లాగ్ ఎండ్ చేసేస్తాను. ఇది మా డిన్నర్ అన్నమాట. ఉప్పిండి, పొటాటో కర్రీ అండ్ పికిల్ విత్ పెరుగు. ఈ కాంబినేషన్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో అదన్నమాట, ఇలా నడుస్తూ ఉంది మా రోజులు. అండ్ ఎవ్రీడే వ్లాగ్ పెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. నన్ను ఎవరైనా మిస్ అయ్యారా లేదా అనేది షేర్ చేయండి. మీరు అయినా అవ్వకపోయినా నేను మాత్రం మీ అందరినీ చాలా చాలా మిస్ అయ్యాను. ఏంటో చాలా వెలితి అయిపోయింది, వీడియోస్ ఏం పెట్టకపోతే ఫేస్లో నవ్వే రాదు అసలు. అలా సాడ్గా అనిపిస్తుంది. కష్టమైనా వీడియో పెట్టినప్పుడు ఒక హ్యాపీనెస్ వస్తుంది. వ్యూ వచ్చినా రాకపోయినా, ఏం వచ్చినా లేకపోయినా ఒక హ్యాపీనెస్ మాత్రం వస్తుంది.
అనిపిస్తుంది. సో దానికోసం అన్నా కూడా మనం రెగ్యులర్గా వ్లాగ్స్ పెట్టడానికి ట్రై చేద్దాం, ఫర్ మై మెంటల్ పీస్ అండ్ నా వీడియోస్ నచ్చే మీ అందరి కోసం. సో బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. మళ్ళీ కలుస్తాను. సో చూసారు కదా, ఈ అచ్చు చాలా యమ్ ఉంటుంది. మా ఇంట్లో నేను తింటాను, ఎవరి ఇంట్లో ముద్దుగా ఉంటారో వాళ్ళు తింటారు. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా మా మమ్మీ నాకు మంచిగా ఇచ్చేది, కాబట్టి అక్కడ తినేసి ఇక్కడ తినేసి ఎప్పుడు తినేద్దాం. సో బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.